ఒక వ్యక్తి రక్షింపబడిన తరువాత ఆ వ్యక్తి అన్నిటికంటే ముఖ్యముగా కాపాడుకోవలసింది తన హృదయాన్ని. చూడండి వాక్య గ్రంథాన్ని, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి చూడండి, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఒక వ్యక్తి రక్షింపబడిన తరువాత తన ఆత్మీయ జీవితములో అన్నిటికంటే ముఖ్యముగా, తనకున్నటువంటి పరిస్థితులన్నిటికంటే ముఖ్యముగా, పేరు ప్రతిష్టతల కంటే ముఖ్యముగా, వెండి బంగారాల కంటే ముఖ్యముగా తాను ఏం కాపాడుకోవాలి అంటే హృదయాన్ని కాపాడుకోవాలి. ఎందుకని అని అంటే, మనలో ఉన్న వాటిలో అన్నిటికంటే మోసకరమైనది హృదయమే. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? మనలో ఉన్నటువంటి అన్నిటికంటే మోసకరమైనది ఏమిటి అంటే హృదయం. అందుకనే ఏది అన్నిటికంటే మోసకరమైనదో దానిని మనం అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయం మోసాలలో చిక్కి అది మనుషుల్లో కళంకాన్ని తెచ్చిపెట్టి చివరికి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఒక మనుషుడు పతనమైపోవడానికి గల కారణం ఏమిటి అంటే తన హృదయాన్ని కాపాడుకోలేకపోవడమే. హృదయం ఎటు తిరిగితే అటు మనుషుడు తిరిగిపోయి తన ఆత్మీయ జీవితంలో దానిని కట్టుకోలేక హృదయ బలహీనతను బట్టి మనుషుడు పాడైపోతాడు. కనుక ఒక వ్యక్తి జీవితంలో అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఏమిటంటే హృదయం.